ఆ రోజు నా పాల కేంద్రంలో ఎంటర్టైన్మెంట్ లేదు, సినిమాకి వెళ్దాం అన్నాడు. అక్కడికి అమ్మాయి వచ్చింది. పక్కూర్లో పెళ్లి పప్పు అన్నానికి వద్దన్నాడు కానీ పాపలు వస్తారని కానీ తయారైపోయాడు. అక్కడికి అమ్మాయి వచ్చింది. మనందరికీ చెప్పకుండా సడన్ గా రైలు ప్రయాణం కట్టాడు. అక్కడికి ఆ అమ్మాయి వచ్చింది. ఈ లెక్కనీడు మనల్ని ఎర్రి పప్పల్ని చేసి ఆల్రెడీ తను ప్రేమించేసిన అమ్మాయిని మీటింగ్ అవ్వడానికి మనల్ని వాడుకుంటున్నాడు. అందులో డౌట్ ఏముందిరా? ఇదిగో కెట్టయ్యా, నేను కృష్ణుడు కాదు. ఏదో పేరు పెట్టి పిలిచాను, ఏమాత్రం భుజాలు తొడుకుంటే ఎలా? ఒక కళాకారుడిగా కాకుండా యాజ్ ఎ బిగ్ బ్రదర్ చెప్తున్నాను, ఇప్పటికే ఆ అమ్మాయి నీ మనసులో ఉండుంటే తెర దించేయి. ఎందుకంటే పెద్దలకి ఇష్టం లేని పెళ్లి జరగదు. కాకినాడ నోరు మూస్తావా? మరీ అంత దుర్మార్గంగా ఆలోచించకండిరా. మీరేనా నా మాట నమ్మండి. ఓకే, పరిస్థితుల ప్రభావం వల్ల అలా జరిగింది అని నమ్మామే అనుకో. కానీ మరి ఆ వెంకట్రాయుడు కూడా తన కూతురుని ఎందుకు అనుమానిస్తున్నట్టు? మరి అదే సిచ్యువేషన్ అలాంటిది. మీరు నన్ను అనుమానించినట్టే ఆ వెంకటరాయుడు వాళ్ళ కూతురుని అనుమానించాడు. కానీ ఆ అమ్మాయిని ఒకసారి చూడాలరా. నీకేమైనా పిచ్చా ఏంటే? ఇంత జరిగే కూడా మళ్ళీ ఇదేంటి? అవునే, నేను అతను ఒకసారి చూడాలి. మమ్మల్ని ప్రాణాలతో ఉంచవా? కాదురా, ఇన్నాళ్ళు నేను ప్రేమించకుండానే ప్రేమించిన అమ్మాయి ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి. చూడాలి సరే, కానీ ఎలాగే? వాళ్ళ ఊరు వెళ్దాం. ఇది అవునా ఆసామా శిష్యం అనుకున్నావా? ఏదేమైనా సరే నేను అమ్మాయిని చూసి తీరాల్సిందే. ఇలాంటి ఎరకటంలో పడేసేవేంట్రా మనవాడా? అయితే ఇంకేం చేస్తాం, ఆ గేదెల భద్రం గడి కలవాల్సిందే. వాడెవడు? వృత్తి గేదెలు గడవడైనా ఇలాంటి లవ్ మ్యారేజ్ మంచి సలహాలు ఇస్తాడురా. మనం వాడిని కలిస్తే అమ్మాయిని చుట్టానికి మంచి ఐడియా ఇస్తాడు. నేను శానా బిజీ, కుదరదు. ఒకసారి రాహే మళ్ళీ వెళ్ళిపోదు కానీ నేను వస్తే పని అయిపోద్ది. గేదెల్ని అడుగుతాడు. మేము ప్లీజ్ రా. పని ఇది కదా, మమ్మల్ని కూడా కమిట్ చేసావు. కడుగుతాను రారా బాబు. చెప్పండి ఏంటి విషయం? ఇప్పుడు మా కుర్రాళ్ళు అందరూ నీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే, నువ్వు కుర్రాడేట జోకు లేకు, గేదెలు బెదిరిపోతా. ఆడితో నీకేట్ గానీ అసలు విషయం ఏంటంటే, ఎవరైనా చూస్తారేమోనే, నాకు చాలా భయంగా ఉంది. ఏం భయం లేదు, మనల్ని ఎవరు గుర్తుపట్టరు కానీ పద. అదే విషయం. ఇది ఆసామాసిగా తేలే వ్యవహారం కాదు. కూసింత టైం తీసుకుంటది. ఎంతైనా టైం తీసుకో. ప్లాన్ మాత్రం అదిరిపోవాలి. ప్లాన్ అదిరిపోద్ది. నా గేదెల్ని మాత్రం మెరిసిపోయేలా తోండే. ఏంట్రా ఇటు పోజు? ప్లాన్ చెప్తాడా, గీతలు కడిగినందుకు ఆఖరిలో థ్యాంక్స్ చెప్తాడా? ఏటహా పని మానేసి కబుర్లో ఇదిగో ఎరసకోడా తోంతలా ఉండే. ఏమే, విలేజ్ లో బానిసత్వం ఇంకా పోలేదా? ఆ గేదెలు కడిగేతని చూడు, ఆ ఓనర్ ఎలా తిడుతున్నాడు. ఏంటండి బాబు, సుబ్బారాయుడు గారి ఇల్లు ఇదే కదా? అవును. ఏ వాళ్ళ అబ్బాయి కృష్ణ ఇంట్లో ఉన్నాడేమో చూసొస్తావా? ఎవరు? కిట్టయ్య. వాడి టైంలో ఇంట్లో ఎందుకుంటాడు? ఊరి మీద పడి తిరుగుతూ ఉంటాడు. ఇదిగో భద్రం, నీ గేదెలన్నీ రెడీ. నీ ఐడియా కూడా ఎవరు రెడీ? ఏంటో చెప్పరా. మీరు డైరెక్ట్ గా వెంకటరాయుడు గారి ఇంటికి వెళ్తే ఆడు మమ్మల్ని గుర్తుపెట్టేసి మమ్మల్ని గుర్తుపెట్టకుండా చేస్తాడు. అదే చెప్పేది. అందుకే మీరు మారేసాలు కట్టాలి. పోయినసారి పౌరాణిక వేషాలు కడితే పొలిమేర వరకు తవరేశారు. మరి అదే ఈసారి పౌరాణికం కాదు, శ్వాసలేసాలు కట్టాలి. ఎవర్రాదే? నేను ఫ్యాన్ అండి. పిజ్ అండి. నేను ఏసీ అండి. నేను టెలిఫోన్ అండి. నేను గ్యాస్ బండ్ అండి. వెంకటరాయుడు గారు ఉన్నారా? లేరు. లేరని తెలిసే వచ్చాంలే. రండిరా. మీరందరూ తలో పక్క వెళ్ళండి. సీత కనబడితే నాకు చెప్పాలి. ఓకే? ఎవరండి మీరు? ఏసీ రిపేర్ చేయడానికి వచ్చాను. అయ్యగారు రూమ్ ఎక్కడ? ఇది అయ్యగారు రూమ్ కాదండి, అయ్యగారికి ఏసీ పడదు కదండి. ఈ చిన్నమ్మ గారి గదిలో ఎట్టామండి. అదే కావాలి. తమరు వెళ్ళండి. అలాగే అండి. అయ్య బాబోయ్, సీతుండే గది ఇదే. ఆహా, సీత స్నానం చేస్తున్నట్టుంది. ఏ టైప్ లో ఎంటర్ అవుతుందో. ఇక్కడి నుంచి ఇక్కడికి టవల్ కట్టుకుని వస్తుందా, ఇక్కడి నుంచి ఇక్కడికి లంగా కట్టుకుని వస్తుందా? అయ్య బాబోయ్, ఫస్ట్ మీటింగ్ లోనే ఎలా కలిసి వచ్చేసింది ఏంట్రా బాబోయ్. ఈ ఫిజు మొత్తంలో ఐస్ ఇక్కడ గడ్డ కట్టేద్దని మీ సీతమ్మ గారితో చెప్పాలి. వెళ్ళి పిలుచుకొచ్చి. ఐసు దీనిలో గడ్డ కట్టదు, పైన కడతది. ఇందులో కూరగాయలు ఎట్టుకుంటాం. ఆ విషయం నాకే తెలుసు. సీతమ్మ గారికి చెప్తే సెప్పించి కొట్టుద్ది. ఏం వంట చేస్తున్నారండి? ఎవరు నువ్వు? గ్యాస్ బండి ఉండండి. ఇప్పుడు మీరు వంట చేస్తున్నారు కాబట్టి మీకు చెప్పక్కర్లేదు అనుకోండి. సీతమ్మ గారిని పిలిస్తే ఇది ఎలా వెలిగించాలో చెప్తాను. ఆ బండని వెలిగిస్తే అది పేలు చేస్తావు. వెలిగించాల్సింది బండని కాదు, స్టవ్ ని. మీరు సీత కదూ? నో, నేను సీత ఫ్రెండ్ ని. అనుకున్నాను మనతో మ్యాచింగ్ కుదరదని. వాట్? అదే ఏసీ రిపేర్. క్యారీ ఆన్.
హలో, ఎవరు కావాలండి? సీతమ్మ గారు అండి, ఒక్క నిమిషం అండి. ఏమండి సీతమ్మ గారు, మీకు ఫోన్ అండి. బెల్లు మోకుండా ఫోన్ ఎట్ అవుతుందిరా? ఎక్సెక్కాలా? టెస్టింగ్. సీతాలు సింగారం మా లక్ష్మి బంగారం బంగారం బంగారం. పిలిచారండి? నిన్నటి పిలిచాడు. బంగారం అని పిలిచారు కదండి. సీతమ్మ పిలిస్తే ఈ నల్ల బంగారం వచ్చిందటి. మంచి నాకు దీంట్లో చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి. మీ మనవరాలు సీత ఎంబీఏ చదివింది కదా, పిలిపిస్తే డౌట్లు క్లియర్ చేసుకుంటా. ఇన్ని అనుమానాలు ఉంటే ప్యాన్ ఎందుకు ఇప్పావు? సచ్చినోడు, యాదవని. ఆహా, ఇంటిని ఇంత శుభ్రంగా ఉంచుతుందంటే ఖచ్చితంగా ఇంటి యజమానురాలు సీత అయి ఉంటుంది. ఎవరు మీరు? ఈ ఇంటి అల్లుండి. ప్రతి వాళ్ళకి సమాధానం చెప్పాలి. రిపేర్కి వచ్చాం. ఈ ఇంట్లో రిపేర్ చేయాల్సినవి లేవే. రిపేర్ రాకూడదనే కంపెనీ నుంచి సర్వీసింగ్ పంపించారు. ఓ సీత, అయ్య బాబాయ్, నన్ను సీత అంటారేటండి? ఇప్పటిదాకా సీతమ్మ కొడుతూ మాట్లాడి. అయ్యి బాబోయ్, ఇప్పటి వరకు నేను మాట్లాడిన సీతనా? అవునండి. వచ్చాడు. ఇప్పుడు మనం చూసాడు చెప్పతారా? అందుకే మీలాంటి కుర్రాలతో సావాసం చేయకూడదు అన్నారు. అయినా నా ఏజ్కి మీతో ఫ్రెండ్షిప్ ఏంట్రా? ఇప్పుడు చూడు ఇరుక్కున్నాను. ఏజ్ సంగతి తర్వాత, ముందు బయటపడే మార్గం చూడండి రా. అదే బావా వాళ్ళనేది కాంట్రాక్ట్ మనకే అంటున్నారు. మనకి ఇంకెవరికి ఇస్తారులే. ఆగండి. ఎవర్రా మీరు? అది మేము నాన్న, వీళ్ళెవరో మెకానిక్లట, సర్వీసింగ్ చేయడానికి వచ్చారు. ఆహా, వద్దురా, తెలిసిందంటే తల తీసేస్తాడు. నా గురించి తెలిసే వచ్చారా? మీరు ఎంత త్వరగా వస్తారని తెలియకొచ్చామండి. మేము వద్దంటున్నా ఈడే లాక్కొచ్చాడండి. ఇంకెప్పుడు రావండి. ఈ వెంకట్రాయుడు ఇంటికి ఎవరొచ్చినా చెయ్యి కడుక్కొని వెళ్ళడం పద్ధతి. అయితే నీళ్ళు ఇచ్చేయండి, బేక్ కడుక్కుని వెళ్ళిపోతాం. రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడబాకు, మెడలు ఇరుగుతాయి. నేను చెప్పేది భోజనం గురించి. అబ్బే, ఎందుకంటే మేము పొద్దున్నే సద్దన్న కుమ్మేశాం. అయినా సరే తినేలాల్సిందే. ఏంటది? మెడలు నిలబడవా? లేదండి, మా పెద్దలంటే వినయం. ఇదైతా భక్తి, గౌరవం, శీలం. సిగ్గండి. ఏడ్చారులే. అమ్మా సీతమ్మా, వాళ్ళు కొట్టించు. వస్తున్నా. పెద్దను సీత అంటరా? తలెత్తొద్దురోయ్, మొండి వే మిగులుతుంది. దొరబాబు, చేతులు కాళ్ళు ఎంత అందంగా ఉన్నాయంటే ఫేస్ ఇంకెంత అందంగా ఉంటుందో ఒకసారి చూసేస్తాను రా. ఒరేయ్, మా ప్రాణాల గురించి కూడా ఆలోచించరా. ఇంకా ఏంటి చూస్తున్నారు? తినండి. రేయ్, ఆకులు ఎత్తక్కర్లేదు, అక్కడ పెట్టండి. అన్నం పెట్టిన చేతులతో ఆకులు ఎత్తనేవ్వండి. ఈ ఆకులే మా కవచకుండలాలు. పొలిమేర దాకా ఈ మాకు శ్రీరామరక్షండి. ఒరేయ్, ఆ ఇడ్లు దొరికిన అలా పొలం వచ్చాయి. అట్టగే. నేను డ్రాప్ రా. ఈ కథ ఏంట్రా, పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ లా ఉంది. ఈ రోజు ఈ మిస్టరీ కనుక ఛేదించకపోతే రాయ్ వరుణ్, రాయల్ టైగర్ సిద్ధు, సిద్ధార్థ రాయ్ 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 రాయ్. అమ్మ మొగుండే కాదు, పదండ్రా. నమస్కారం సార్. పూరం రాయాల. ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి రిమాండ్ లో పంపించండి. కేసు రిజిస్టర్ అవ్వనివ్వండి. నమస్తే సార్. అడుగు వచ్చాడు చూడండి. వాడి ఫోర్స్ చూడండి. దంకోలు పట్టే వాళ్ళ దిక్కుమాలి ఫేసు వాడును. ఎరా, క్షమించండి సార్. నేను రాలేదరా? రాలేదరా? చెప్పరా? ఎందుకు రాలేదు? ఆగండి. మా వాడిని ఎందుకు కొడుతున్నారండి? ఈడు మీవాడా? యా, మేమంతా ఒకటే గ్రూప్. వీళ్ళందరూ ఒకే గ్రూప్ అంట. మేమేం చేసామండి, మమ్మల్ని కొడతారు? వీడి పక్కనుంటే మిమ్మల్ని కాదు ఎవరినైనా కొడతారు. వీడు ఏ నేరం చేశాడండి? వాడిని అడగండి. చెప్పరా, ఏం జరిగింది? ఎవరి మీద చేసుకున్నావా? లేదురా. ఏదైనా దొంగతనం చేసి పట్టుబట్టావా? చెప్పరా బాబు. చెప్తాను రా. 3 నెలల క్రితం ఎరువులు కొంటాం కానీ రాజమండ్రి వెళ్ళానా, రెండో ఆట సినిమా చూసి వచ్చేసరికి లాస్ట్ బస్ మిస్ అయిపోయిందిరా. ఆ రాత్రి అక్కడే పడుకుని పొద్దున్నే వెళ్దాం కదా అని లాడ్జింగ్కి వెళ్ళాను రా. 120 అవుద్ది. సర్లే ఇవ్వండి. ఎరువులు బత్తాలేసి రోడ్ల మీద పడుకోలేం కదా. చిల్లరిమ్మంటారా, దానికి సరిపడా సెటప్ చేయమంటారా? ఈ ఫెసిలిటీ కూడా ఉంది ఈ లాడ్జింగ్ లో. తొందరగా రా. ఏటా తొందర? ఇందాక నుంచి నీ ఓళ్ళతో ఒళ్ళంతా జివ్వును లాగేస్తుంది.
మంచి రసపట్లు ఉంటే సెడగొడతాడా? ఆగు, వచ్చినట్టు పోలీసు వాళ్ళు అయితే ఇద్దరం బుక్ అయిపోతాం. ఓ న్యూస్ ఉండు. ఈ తాళ్ళేంటి? ఇది లైసెన్స్ బిళ్ళ. ఎవరైనా అడిగితే నీ పెళ్ళానని చెప్పు. బలిదానివే గమ్ముంచేస్తావు. నా అసలు పిల్ల మా ఊళ్ళో ఉంది తెలుసా? ఏం కాదులే, పోలీసు వాళ్ళు అడిగితే అలా చెప్పు. తలుపు తీయండి. ఇక్కడ ఏంటి ఫ్యామిలీస్ ని ఫ్యామిలీస్ వేసుకునేవరా? ఏంటి ఇది మీ ఫ్యామిలీయా? లేకపోతే ఏంటనుకున్నారు? కేసు అనుకున్నారా? ఎలా కనపడుతుందో మీ కళ్ళకి? ఏమా ఈయన మీ ఆయన? అవునండి, కావాలంటే తాళి చూడండి. చూడండి, కోతం తెలుసుకుని తలుపు కొట్టండి, లేకపోతే తేడాలు వచ్చేస్తాయి. సారీ సార్. ఆ, ఇదిగో ఈ కాగితం మీద మీ భార్య అని రాసి సంతకం పెట్టండి. మళ్ళీ ఇదేంటి? తాళి చూపించింది కదా. ఈ మధ్య ప్రతి వాళ్ళు సేఫ్ సైడ్ గా తాళి పక్కన పెట్టుకుంటున్నారు సార్. ఎవరు ఫ్యామిలీయో ఎవరి కేసో అర్థం కావట్లేదు, అందుకే. ఓ సింతే కదా, పెళ్ళాన్ని పెళ్ళమని రాసివ్వడానికి భయం ఏంటి? రేయ్ తీసుకో. వీడిని దీన్ని తీసుకెళ్లి వ్యాన్ లో పడేయండి రా. మళ్ళీ ఇదేంటి? ఇది పెద్ద బేబీ. దీన్ని ఇంతకు ముందు 20 సార్లు నేనే అరెస్ట్ చేశాను. ఏంటి నోరు ఎల్లబెట్టావు? పెళ్ళామని రాసిచావుగా, ఇక మీద దీన్ని ఎక్కడ బుక్ చేసినా నిన్ను కూడా లోపలేసి కుళ్ళ పడుస్తాను. నువ్వు పెద్ద గజకర్ని గోకర్ణిలా ఉన్నావు కదే, ఇందాక నాతో ఫ్రెష్ అన్నావు. నువ్వు నాకు పెస్తానని కానీ నేను నీకు పెస్తాను చెప్పలేదుగా. అదిరా బాబా జరిగింది. పెళ్ళామని రాసిచ్చిన పాపానికి దీని అవ్వ ఇది ఎక్కడ దొరికినా వీళ్ళు నన్ను స్టేషన్ తీసుకొచ్చి కొల్లబొడి చేస్తున్నారా? తెలిసిందిగా, మీరు ఇక వెళ్ళొచ్చు. మేము వెళ్ళడం కాదు, వీడిని కూడా మాతో పాటు తీసుకెళ్ళడానికి వచ్చాం. అలాగా? రేయ్ వీళ్ళందరినీ కూడా లోపలేండి రా. ఆగండి, నేనెవరో తెలుసా? తమరు ఎవరు సార్? మేజర్ చంద్రకాంత, మెగాస్టార్ చిరంజీవి? చెప్తే గుండాకి చేస్తారు. నేను అమెరికా. ఆగరా కెట్టయ్య, ఇక్కడ అమెరికాలు రష్యాలు అంటే సెల్లం. ఈడాడి పెళ్ళం దగ్గర కూడా లంచం తీసుకునే టైపు. మామూలుగా అయితే ఈడు మన మాట ఏంటో, అందుకని మీ పెదనాన్న పేరు చెప్పు. చెప్పరా, ఎవరు నువ్వు? రాయవరం చెంగల్ రాయుడు గారి ఏకైక వారసుణ్ణి. అంటే సుబ్బారాయుడు గారు అబ్బాయా? ఉమ్, మరి ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా సార్. సరే సరే, మా వాడిని తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళండి. పదరా. థ్యాంక్స్ రా బావా, ఇంకో జన్మెత్తినట్టయింది. సర్లే. సంపదాను నిన్ను సంపదాను. ఇదిగో షకీలా, ఎవరు సార్ ఒరే కిట్టయ్య, నిన్న పోలీస్ స్టేషన్ నుంచి మీరు నన్ను కాపాడి తీసుకొచ్చినా రాత్రి మళ్ళీ ఆ ఎస్ఐ కళ్ళలోకి వచ్చి కొల్లబొడి చేశాడు రా. 3 నెలల అనుభవరా బాబు, ఒకేసారి మర్చిపోతావేటి? చూసుకొట్టవే కళ్ళఫే, మగాళ్ళు వెళ్తున్నావా? మిమ్మల్ని మగాలని ఎవరన్నారా? నీ మా అమ్మ. అక్కతో చెప్తానుండు. నువ్వు పని చూసుకో. ముందు చెరువుకి వెళ్ళి స్నానం చేద్దాం రండి రా. లేట్ అయిందంటే కిట్టుగాడు వాళ్ళ బాబు సిందులేసేస్తాడు. ఈ ఏళ్ళ అందరూ ఫ్యామిలీతో అన్నవరం గుడికెళ్ళే ప్రోగ్రాం ఉంది కదా,